కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీ ప్రక్రియను 2024 జూలై 18 గురువారం నుండి ప్రారంభించడం గొప్ప విషయమని మెదక్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పబ్బతి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పాపన్నపేటలో దుర్గమ్మ గైని వద్ద హస్తం శ్రేణులు రైతులతో కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. గతంలో మన్మోహన్ సింగ్ హయాంలో పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు అర్థం లేని విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని అన్నారు. ఇందులో భాగంగా పార్టీ మండల అధ్యక్షులు గోవింద్ నాయక్, నాయకులు ఆకుల శ్రీనివాస్, గౌస్ పాషా, నరేందర్ గౌడ్, మూషెట్టి కిష్టయ్య, కిషన్ రెడ్డి, తూర్పు నగేష్, విఠల్, లక్ష్మణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అయితే కొంతమందికి అమలు కానుల్లో కూడా ప్రోత్సాహకం కింద 5,000 రూపాయలు రైతులకు అందజేయడం జరిగింది. తర్వాత మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు కూడా హామీలు ఇచ్చింది రుణమాఫీ చేస్తామని. మొదటి దఫాలో 4 విడతలుగా రుణమాఫీ అమలు చేస్తే కేవలం వడ్డీలకే పోయింది. మరి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఏకకాలంలో చేస్తామని అసలు చేయలేదు. చాలామందికి కూడా రుణమాఫీ కాలే, అరకొర చేసి ఒక 20-30% మందికే చేసి రుణమాఫీ అయిపోయిందని చేతులు దుక్కున్న వాళ్ళు ఇలా మొత్తం ఒకే ఒక్క రోజు 1,00,000 రూపాయల రుణమాఫీ మరి 18వ తారీఖు నాడు పూర్తి స్థాయిలో చేస్తుంటే ఇంకా వాళ్ళు అది ఓర్వలేనోళ్ళు నాయకులు, బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఈ రుణమాఫీ మీద కూడా అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా వాళ్ళకు సూచించేది ఏంటంటే బీజేపీ పార్టీ వారు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో రైతుల కోసం మీరు రుణాలు మాఫీ చేసిన తర్వాత తెలంగాణ రైతాంగం గురించి మాట్లాడాలి. అప్పటి వరకు మీకు నైతిక అర్హత లేదని తెలియజేస్తున్నాం. అలాగే బీఆర్ఎస్ నాయకులు మీరు సక్రమంగా రైతులకు రుణమాఫీ అమలు చేసి ఉంటే మళ్ళీ మిమ్మల్ని 3వసారి కూడా అధికారంలో తీసుకొచ్చేటోళ్ళు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు, తుంగలో దొక్కిరు కాబట్టి ప్రజలు మిమ్మల్ని మరి బొందబెట్టిండ్రు. మొన్నటి ప్రజాస్వామ్య యుతంగానే మిమ్మల్ని ఓడించి మీ గుణపాఠం చెప్పిండ్రు. ఇప్పటికైనా మీరు ఆ గుణపాఠం ఆ ఎన్నికల్లో ఫలితాలను బేరీజు వేసుకొని మీరు అసలైన ప్రతిపక్షంగా ఈ రుణమాఫీలో ఏమైనా ఇబ్బందులు, లోటుపాట్లు అటువంటి ఏవైనా ఉంటే ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఈ రాష్ట్ర రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా మీ తీరు ఉండాలి. కానీ ఇంకా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు ఇంకా ఈ రుణమాఫీని కూడా తప్పుపడితే ప్రజలందరూ కోసమే పనిచేసింది. రైతు బంధు ఇచ్చినప్పుడు కూడా పెద్ద రైతులకు పూర్తి స్థాయిలో బంజరు భూములకు, సాగుకు నోచుకోని భూములకు ఎంత పడితే అంత ధనవంతులకు, భూస్వాములకు కూడా రైతు బంధు అమలు చేసి ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేసే ప్రజల సొమ్మును ప్రభుత్వం ప్రజల సొమ్మును ఎప్పుడైతే దుర్వినియోగం చేస్తుందో పేద బడుగు బలహీన వర్గాలు ఆలోచన చేసి మొన్నటి ఎన్నికల్లో వాళ్ళను తిరస్కరించడం జరిగింది. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో రైతు భరోసాను మరి అందరి రైతుల జిల్లాల వారీగా మరి అభిప్రాయాలు తీసుకొని ఆ అభిప్రాయాలను అసెంబ్లీలో చర్చించి ప్రతిపక్షాలతో అన్ని పక్షాలను కలుపుకొని చర్చించి రైతు భరోసాకు అమలుకు కూడా నిర్ణయం తీసుకునేందుకు ముందుకు పోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఏదైనా రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతుందని ఈ సందర్భంగా తెలుపుతూ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి తమ పూర్తి అండదండలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, మరింత రైతుల కోసం ఈ ప్రభుత్వం చేయూతనందించేందుకు మనమందరం రైతులుగా ముఖ్యమంత్రి గారికి సహకరిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ సంబరాలు పాపన్నపేట మండల కేంద్రంలో జరుపుకుంటున్నందుకు సంతోషంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై హింద్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఏదైతే అప్పుడు హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా మరి అమలు చేసే తీరుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే మరి ఏదైతే 6 గ్యారెంటీల అమలు పథకం, హామీ పథకం ఇచ్చినామో అందులో ఇంతకుముందే 4 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో. 5వ హామీ ఏదైతే రైతులకు ఇచ్చిందో రుణమాఫీ, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ హామీని మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇబ్బందులున్నా మరి ఎన్నో ఆర్థిక వనరులకు వ్యయ ప్రయాసాలు పూర్చైనా కానీ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మన వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలో భాగంగానే మరి తుక్కుగూడలో కూడా మా ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారు, మా సోనియా గాంధీ గారు మరియు రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ వచ్చి తుక్కుగూడలో కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని తూచా తప్పకుండా అమలు చేసే విధంగా ఈరోజు
ఏదైతే పార్లమెంట్ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు జిల్లాల పర్యటనలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి జిల్లాకు వెళ్ళినప్పుడు ఆ పార్లమెంట్ నియోజకవర్గం ఆ ప్రాంతంలో దేవాలయాల మీద ఒట్టేసి దేవతల మీద ఒట్టేసి మరీ చెప్పిండు ఆగస్టు 15వ తారీఖు వరకు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని. ఇదొక రైతులకు పెద్ద వరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. గతంలో ఈ భారతదేశ చరిత్రలో కూడా స్వాతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు ఏర్పడ్డ ఏ ప్రభుత్వం కూడా మరి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఇచ్చిన దాఖలాలు లేవు. గతంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో అప్పటి సోనియా గాంధీ గారు